వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమవరం కిష్కిందాపురంలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా గురువారం 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ స్వామివారు అమ్మవార్ల పరివార దేవతామూర్తుల విగ్రహాలతో సన్నాయి వాయిద్యాలతో వేద మంత్రాలతో పురోహితులు భక్తులతో గ్రామోత్సవం నిర్వహించారు. ఊరేగింపు ఆలయ ప్రాంగణం నుండి పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం మీదుగా ప్రధాన వీధుల గుండా శోభాయమానంగా జరిగింది. జిల్లా దేవాదాయ శాఖ అధికారి సుబ్బారావు, ఆలయ ఈవో పనిరామకిషోర్, ఈవో తోటా శ్రీనివాసరావు, హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, అల్లు శ్రీనివాస్, అర్చకులు మోవా శివ, హనుమ సీతారామలింగేశ్వర స్వామి సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. నిన్నటి నుండి శ్రీ స్వామివార్ల నూతన పునఃప్రతిష్ఠ విగ్రహ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ ఆలయం పంచాయతన ఆలయంగా దాతల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ నుండి CGF నిధులు మంజూరు పొంది నిర్మాణం జరుపుతున్నాం. ఈ నూతన పునర్నిర్మాణం గావించబడిన ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిన్నటి నుండి ప్రారంభమయ్యి జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ స్వామివారి విగ్రహాలతోటి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. ఈరోజు 10 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం రోడ్డుకి ఇది బలం అవడం వలన మురుగునీరు లోపల ప్రవేశించి అసౌకర్యం కలగ చేస్తుంది. దాని మీద మా ప్రస్తుత ఈవో ఉత్తరరాజు పనిరామకిషోర్ గారు చొరవతోటి, దాతల సహకారంతో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శివ సహకారంతో, మా అర్చక స్వామి ఉమా భూపేంద్ర శివ సహకారంతో మేమందరం దీన్ని నూతనంగా నిర్మించాలి, పునఃప్రతిష్ఠ చేయాలి, పునర్నిర్మించాలని చెప్పి అలా నిర్మించి పునఃప్రతిష్ఠ చేస్తున్నాము. రేపు అనగా 31/1/2025 రోజున జరగబోవు భీమవరం పట్టణంలోని కిష్కిందాపురంలో ఏం చేసిన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటే పంచాయతనం. ఈ ఏరియాలో అసలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతన శివాలయం అన్నది ఇదొక్కటే అండి. దీన్ని పునర్నిర్మించి రేపు ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా స్వామివారు అమ్మవార్ల పంచాయతన దేవతల యొక్క ఆశీస్సులు ఈ భక్తులకి, ఈ గ్రామ ప్రజలకి, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలగజేయాలని కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వప్న తిరుమంజనం, సాయంత్రం ఊంజల సేవ నిర్వహించారు. ఉదయం అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామి సూర్యనారాయణమూర్తి అలంకరణలో గ్రామోత్సవానికి తరలివెళ్లారు. రాత్రి పెద్ద శేష వాహనంపై భక్తుల జయ జయ ధ్వానాల మధ్య మాడవీధుల్లో విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మౌని అమావాస్యను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆ రాష్ట ప్రభుత్వం తెలిపిందని అన్నారు. త్వరలో మన రాష్ట్రంలో జరిగే కృష్ణా గోదావరి పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్ కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళి బండి మీద తీసుకెళ్లి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద ఎక్కాలడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్టు కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం, కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్లి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27న ఎలక్షన్ ఉంటుంది. ఈ 2 నెలల నుంచి మా కూటమి ఏదైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కేడర్లు కూడా అందరూ కష్టపడి 3,15,000 పైచిలకు ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా కూటమి సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఈ రాష్ట్రంలో మేధావులు, విద్యావంతులందరూ కూడా మరి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. 175 సీట్లకి 164 సీట్లు కూటమికి ఇచ్చి ఎంతో అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకం, అలాగే పవన్ కళ్యాణ్ గారు సమర్థత, అదే బీజేపీ ఏదైతే ఉందో కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధిని మరి పరుగులెట్టడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ 7 నెలల కాలంలోనే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్షలాది కోట్లు మళ్ళీ పెట్టుబడులు రావటం, ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. మరి ఎన్డీఏ కూటమి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆ రోజు మాట ఇవ్వటం, ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే మరి ఈరోజు ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు, అలాగే ఐటీకి సంబంధించిన ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంలో మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్సీ అంటే ఎన్డీఏ కూటమిలో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన యొక్క రామానాయుడు గారు మన మంత్రి గారు కానీ, అదేవిధంగా
ఏపీ వర్మ గారు మంత్రి గారు కానీ వీళ్ళందరూ నాయకత్వంలో ఈ ప్రాంతంలో మన యొక్క ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే తూర్పు గోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ప్రతిపాదించిన దాని గురించి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా అవగాహన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు చిరంజీవిరావు గారు, నేను జిల్లా అధ్యక్షురాలుగా నియమించాక ఇదే మొదటి పాలకొల్లు మీటింగ్ నాది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారం రోజుల క్రితం నన్ను జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేయటం, ఈరోజు ఈ రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఈ ఎలక్షన్స్లో నేను పాలు పంచుకుంటూ మీ అందరి దగ్గరికి అసెంబ్లీ వారీగా నేను రావటం నాకు శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అలాగే రామరాజు గారుగా చెప్పినట్టుగా ఈరోజు రామానాయుడు గారి గురించి చెప్పాలి అంటే రోజులు సరిపోదు. అంత 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ నిమ్మల రామానాయుడు గారు. ఈరోజు ఈ పార్లమెంట్లో పాలకొల్లు తణుకు అసెంబ్లీ నుంచి నేను వచ్చాను. తణుకు ఎప్పుడు పోటీగా వీరిద్దరు ఎమ్మెల్యేలు కష్టపడే తీరు అందరి ఎమ్మెల్యేలకి ఒక ఆదర్శప్రాయం అని తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైంది. పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తుందంటూ మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి రాంప్రసాద్. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందంటూ పెద్దిరెడ్డి మండిపాటు. భీమవరం కిష్కిందపురంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం. 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.